ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. హైదరాబాద్ ను వేదికగా చేసుకుని కొందరు వ్యక్తులు తెర వెనుక ఎన్నో గలీజ్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కొందరు ఇల్లీగల్ దందాలు చేస్తూ డబ్బులు పోగేసుకుంటుంటే మరికొందరు చైన్ స్నాచింగ్లు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇక మరోపక్క మాత్రం కొందరు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నారు. తాజాగా నగరంలో ఓ చోట 95 లక్షల విలువ చేసే 243 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే షామీర్పేట ఓఆర్ఆర్ పై ఓ వాహనంలో గంజాయి తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన ఎస్ఓటీ టీం మరియు షామీర్పేట్ పోలీసులు రింగ్ రోడ్ సమీపంలో వెళ్తున్న బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ వాహనాన్ని పూర్తిగా చెక్ చేయగా అందులో నిజంగానే గంజాయి తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అనంతరం 4 నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే వీరి నుంచి 95 లక్షల విలువ చేసే 243 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక అంతేకాకుండా బొలెరో వాహనంతో పాటు 7 సెల్ ఫోన్లను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మేడ్చల్ డీఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఇలా గంజాయిని ఎవరన్నా తరలించినా లేక సేవించినా వాళ్ళు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.